భాస్కర్. నేను మరి నేటివ్ మిషనరీ భారతదేశం అంతా దేవుని కోసం తిరిగి మరి అనేక చోట్ల దేవుని వాక్యం చెప్పి మరి సంఘటన జరిగింది. 2014 సంవత్సరంలో గుంటూరు వచ్చాను. మరి 1993లో గుంటూరు నుంచి వెళ్ళిపోయాను. నా 17వ సంవత్సరంలో ప్రభు యొక్క రక్షణ పొంది సేవలో కలగడం జరిగింది. కాబట్టి రాత్రికాల సమయంలో మరి యవనస్తులైన వారందరినీ కూడా తల్లిదండ్రులను పెద్దలను I encourage you all of you to give your children to God's work. దేవునికి దేవుని సేవకు మీ పిల్లలను సమర్పించాలని కోరుతున్నా. సరే, ఈ రాత్రి మరి నన్ను పిలిచిన రీతిగానే మరి త్వరగా నేను ముగించేస్తాను. సమయము 11 గంటల 11:35 కదా. 12 లోపల ముగించేసుకొని 12 గంటలకి సంబరాలు చేసుకుంటారు విషయాలు క్రిస్మస్ అని. మరి నాకైతే తెలియదు. ఐ విల్ క్లోజ్ ఇట్ బిఫోర్ 12 o'clock. సరే, ఏం జరుగుతుంది బైబుల్లో అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు, లూకా సువార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. We know about these scriptures. Matthew chapter 2 verse 1 to 12, Luke chapter 2 8 to 14. It says about యేసు వారి గురించి ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, రాజైన హేరోదు దినములందు యూదయా దేశము బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చుమని చెప్పారు. హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ జ్ఞానులు ఏం చేస్తున్నారు? ఈ జ్ఞానుల్లో ఏమి ఉన్నది అని మనం ప్రశ్నించాలి ఈ రోజున. ఈ రాత్రికాల సమయంలో వాట్ ఈస్ ద వైజ్ మెన్ హ్యాడ్? ఈ యొక్క జ్ఞానులు ఏమి కలిగి ఉన్నారు అని మనం చూస్తే, వైజ్ మెన్ దే హ్యావ్ ప్యాషన్ ఫర్ గాడ్. హల్లెలూయా. ఈ యొక్క జ్ఞానులు దేవుని కొరకై, నిజ రక్షణ కొరకై ప్యాషన్ కలిగి ఉన్నారు, ఆకలి కలిగి ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే పార్షియా మాది దేశపు మరి జ్ఞానులుగా ఉన్నారు. ఆనాటి ప్రపంచంలో అందరూ కూడా సత్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, నిజమైన దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అందులో వీరొకరు. వీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అంటే వీరి దగ్గర బంగారం సాంబ్రాణి బోళం. రాజుగారే వారిని ఆహ్వానించాడు. ఏ రోజు రాజు ఆహ్వానించి ఆయన పాటు కుర్చీలో కూర్చోబెట్టారు, కింద కూర్చోబెట్టాల. అవునా కాదా? అంటే దే హ్యావ్ ఎవ్రీథింగ్. దే హ్యావ్ ఎడ్యుకేషన్, దే హ్యావ్ పవర్, దే హ్యావ్ రిచ్నెస్, దే హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ దే నీడ్. వాళ్ళకి ఏం కావాలి అన్ని ఇక్కడ వాళ్ళు కలిగి ఉన్నారు. అయితే వాళ్ళు లేనిది ఏమిటి అంటే నిజమైన దేవుడు, నిజమైన రాజు. వాళ్ళు దానికోసం దే ఆర్ హంగర్ ఫర్ గాడ్. దేవుని కోసం ఆశ కలిగి దే హ్యావ్ ప్యాషన్. ఫ్యాషన్ కాదు, ఫ్యాషన్ వేరు, ప్యాషన్. వాళ్ళకి ప్యాషన్ ఉంది. దేవుడు అంటే దేవుడిని తెలుసుకోవాలి, దేవుడిని చూడాలి. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎవరు, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన నక్షత్రాన్ని చూసి మేము వచ్చాము. Let us have some discuss here. వాళ్ళు బయలుదేరి బైబిల్ ఏం చెప్తుందంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అంటే వాళ్ళు ప్యాషన్ చూడండి ఎట్లా ఉంది. దేవుని కోసం వారు కలిగిన ప్యాషన్ మనం చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇలా చెప్పడం మనందరం కూడా ఒక బోట్లో ఉన్నాం. అయ్యగారు సుందరమైన మందిరం కట్టాలనుకోండి, ఆ మందిరం మనం చూడాలి. వెళుతూ ఉన్నాం. అది ఎప్పటికి వస్తుందంటే 2 సంవత్సరాలకు వస్తుంది అనుకోండి. మనం ప్రయాణం చేస్తామా? మనం ఇష్టపడతామా? ఏమండి, ఈ జ్ఞానులు ఒంటరి మీద వచ్చారు, నడుచుకుంటూ వచ్చారు, మొత్తానికి ప్రయాణం చేశారు. మార్గ మధ్యలో వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు, మార్గ మధ్యలో వాళ్ళు కాలు పట్టేసి ఉండొచ్చు. దే హ్యావ్ మెనీ ప్రాబ్లమ్ ఆన్ ద వే, బట్ దే నెవర్ లీవ్ ఇట్. వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టలా, అలసిపోలేదు. దే వాంట్ టు సీ జీసస్. దట్స్ వాట్ దేర్ ప్యాషన్. వాళ్ళకి
అటువంటి ప్యాషన్ కలిగి ఉన్నారు. కాబట్టి ఏం చూస్తున్నాం ఇప్పుడంటే ద వైస్ మెన్ హ్యాడ్ ప్యాషన్ టు సీ జీసస్. Let us discuss. Do you have passion? If so, what is your passion in this Christmas? ఈ క్రిస్మస్ లో మనం ఎటువంటి ప్యాషన్ కలిగి ఉన్నాం? ఏంటి ఆ ప్యాషన్? Let us see. People of this world, they have various passions. They have passion for lifestyle of this world. ఈ లోకం కలిగినటువంటి జీవితం, ఈ లోకంలో జీవించాలబ్బా, ఈ లోకంలో గొప్పగా జీవించాలి, ఈ లోకంలో ఉన్నతంగా జీవించాలి వారికి ఈ లోకంలో ప్యాషన్. ఇంకా చూస్తే ఈ లోకంలో ప్యాషన్ ఎట్లా ఉందంటే ఆల్వేస్ దే స్పీక్ ఇన్ నెగిటివ్. అవునా కదా? ఆల్వేస్ ఇప్పుడు మనం చూస్తున్నాం కరోనా 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 కరోనా, ఆ మాటతోనే చాలా మంది చనిపోయారు. నిన్న మేము ఆర్ఎస్ రోజుకి వెళ్ళి మా పాస్టర్ గారి గురించి బట్టలు తెద్దామని చెప్పేసి వెళితే మేము లిఫ్ట్ ఎక్కాము. లిఫ్ట్ పైకి వెళ్తా ఉంటే సడన్ గా కరెంటు మీద ఆగిపోయింది. అందులో కరెంటు కరెంటు ఏడుస్తుంది కావాలి అంటే ఏంటి? చూడండి, బయట పక్కన వాళ్ళు ఎవరికైనా ఒక హార్ట్ స్ట్రోక్ అనుకోండి, దే విల్ డై. అంటే ఆల్వేస్ పీపుల్ వి సీ నెగిటివ్. అవునా కదా? వీ హ్యావ్ టు సీ పాజిటివ్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు వింటే మానవాన్ని బ్రతికితే నీ జీవితం. వేర్ ఆర్ వి లివింగ్? ఈ లోపల ఏం చూస్తున్నాము అంటే ఏమంటే ప్యాషన్. మంచి పేరు కోసము ప్యాషన్, గొప్ప పేరు కోసము ప్యాషన్. బట్ దీస్ వైస్ మెన్ హ్యాడ్ ఎ ప్యాషన్ ఫర్ జీసస్. దే వాంట్ టు సీ జీసస్. దే వాక్డ్, దే ట్రావెల్ బై. ఏమండి? ఒంటరి మీద వాళ్ళు ప్రయాణం చేశారు, కాళ్ళ దగ్గర ప్రయాణం చేశారు. ఇట్ టుక్ 2 years, 2 సంవత్సరాలు. ఎక్కడ అలసిపోవాలి, ఏమెళ్తాను అనుకోవాలి. ఏమండి? ఏమెళ్తాను అనుకోవాలి. 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. లెట్ us see what is happening in the Bible. బైబిల్ ఎదురుతో మనం చూద్దాం. ఏమండి? బైబిల్ ఎదురు చూద్దాం. మనం భక్తుల పౌలు జీవితాన్ని చూస్తే నీ యొక్క ప్యాషన్ ఏంటయ్యా అని అడిగితే పౌలు చెప్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అంటాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టడం. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్యాషన్ ఆఫ్ పౌల్. పౌలు యొక్క ప్యాషన్ ఏంటంటే ప్రతి మనుష్యుని సంపూర్ణంగా చేయాలి. Let us make every man perfect in Christ. ఈ రోజున మనం ఇటువంటి ఆకలి కలిగి ఉన్నామా? ఈ రోజున మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాలి. పౌలు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. పౌలు చెప్తున్నాడు ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేయాలి. ఎవరు మోసపోవడానికి వీలేదు. ఈరోజు అన్ని కూడా దొంగ బోధలు, అబద్ధ బోధలు. ఎవరు సరైన బోధ లేదు, సరైన వాక్యం ఎక్కడ కనిపించడం లేదు. ఆల్ పీపుల్ ఆర్ డిసీవింగ్. ఏసీ ఉంటే మంచిది, మెంబర్షిప్ ఉంటే మంచిది. పీపుల్ ఆర్ డిసీవింగ్ బై సీయింగ్ అవుట్ సైడ్ అపియరెన్స్. కాబట్టి బయట పైపై రివ్యూ చేసే అందరూ కూడా మోసపోతుంది. వి నీడ్ టు నో ద ట్రూత్. పౌలు చెప్తున్నాడు మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తులో సంపూర్ణంగా చేయటం నా ప్యాషన్. పౌలు చెప్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్దాం. పౌలు చెప్తున్నాడు చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటలో పొదువైన వాటి యందు నా వంతు నా శరీరం ముందు సంపూర్ణము చేయించున్నాను. హల్లెలూయా. సంపూర్ణ దేవుని పొందాం. ఏం చెప్తాడు పౌలు ఇక్కడ? సంఘము ఆయన శరీరంలో కొదువైన వాటి. ఏం చేయాలంటారు? పాస్టర్ గారు సంఘం కోసం వయస్సును లెక్క చేయట్లా, ఆరోగ్యాలు లెక్క చేయట్లా. ఏం చేస్తున్నారండి? సంఘం కోసం పరిగెడుతున్నారు, కష్టపడుతున్నారు. దిస్ ఇస్ ద జీల్, దిస్ ఇస్ ద ప్యాషన్ ఆఫ్ పౌల్. పౌల్ యొక్క ప్యాషన్ అంటే సంఘములు ఏం కొదువుంది. ఇక్కడ ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని సరిచేయాలి, ఈ లోపాలను పరిష్కరించాలి. చూడండి, ఆయన ఉదయం చూడండి. నెంబర్ 1 ఏంటంటే సంపూర్ణంగా చేయాలి. నెంబర్ 2 ఏంటంటే సంఘంలో ఏదైతే కొద్దుగా ఉందో పౌలు యొక్క ప్యాషన్. 3వ చూద్దాం ఏం జరుగుతుంది పౌలు జీవితంలో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం.
నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఏం చెప్తున్నాడు? మూడోది ఏంటంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, క్రీస్తు కోసం బ్రతుకుతాను. ఐ లివ్ ఫర్ క్రైస్ట్, దిస్ ఇస్ మై ప్యాషన్. హల్లెలూయా. మీరు ఎవరికోసం పోతున్నారండి? మీరు ఎవరికోసం జీవిస్తారండి? మా ఇల్లు ఉన్నాయండి, ఇల్లు చూసుకుంటాం. మా ఇల్లు, మా ఆస్తి పాస్తులు ఉంటాయిగా, మా అమ్మగారు పెన్షన్ వస్తాయిగా. ఏమండి, మాకు ఆస్తులు ఉన్నాయండి, మాకు పంట పొలాలు అండి, భూమి తిరిగి ఎవరి కోసం జీవిస్తూ ఉన్నా? పౌలని పౌల నువ్వు ఎవరి కోసం జీవిస్తున్నావంటే నేను క్రీస్తు కోసం జీవిస్తున్నాను. దట్స్ మై ప్యాషన్. పౌలు ఎవరండి? గొప్ప విద్యావేత్త. పౌలు ఎవరండి? గొప్ప పేరు ప్రఖ్యాతులు కాంచిన వాడు. పౌలు ఎవరండి? సిటిజన్షిప్స్ కలిగిన వాడు, అన్నిట్లో ఆరితేరిన వాడు. ఆయన చెప్తున్నాడు ఈ రాత్రికాల సమయంలో, నా ప్యాషన్ ఏంటంటే ప్రతి ఒక్కరిని క్రీస్తులో సంపూర్ణం చేయడం. నా ప్యాషన్ ఏంటంటే సంఘంలో ఏదో కొద్దుకోదో దాన్ని పోల్చడం. నా ప్యాషన్ ఏంటంటే క్రీస్తు కోసం జీవించడం. చెక్ అవర్ సెల్ఫ్, వాట్ ఇస్ అవర్ ప్యాషన్? మనం కలిగి ఉన్న ప్యాషన్ ఏంటి? ఈ వయసు ఉన్నాక అయ్యగారితో కూర్చొని నేను సంభాషిస్తూ మాట్లాడుతూ ఉన్నాను. అయ్యగారి గురించి విన్నాను, ఇప్పుడు చూస్తూ ఉన్నాను. నాకు 64 years అండి. నేను 70 లక్షలు పొందాను, దేవుని సేవకు వచ్చాను, దేవుడిని పంపించడం వెళ్ళాలని చెప్తూ ఉన్నాను. ఆయన ఎట్లా ఉంది ప్యాషన్ అంటే ఇంకా ఇంకా ఇప్పుడు కూడా నేను అలసిపోను. ఇంకా ఐ వాంట్ టు, నేను ఇంకా మంత్రాలు కట్టాలి, పరిచయం విస్తరించాలి. ప్యాషన్. వాట్ ఇస్ యువర్ ప్యాషన్? డు యు హావ్ ప్యాషన్? అసలు మన ప్యాషన్ ఉందా? మనకు దేవుని కొరకైన ఆకలి ఉందా? దేవుని కోసమైన ఆశ ఉందా? దేవుని కోసం చేయవలసిన కోరిక ఉందా? లెట్ us tell me like this. ప్యాషన్ తెలుగులో ఉంటాడంటే తీవ్రమైన భావావేశం. తెలుగులో ఉంటాడంటే కోరిక, ఆశ. ఇట్లా చెప్తాను కొంచెం అధిక కోపం అంటాడు కుమార్. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ స్ట్రాంగ్ అండ్ బేర్లీ కంట్రోలబుల్ ఎమోషన్, ప్యాషన్. యేసయ్య తను చెప్పుకున్నాడు, నేను ఎందుకు వచ్చానంటే సిలువ ఎక్కాను. దట్ ఇస్ ద ఓన్లీ ఎయిమ్ అని అనుకున్నాడు ఆయన. మన యొక్క ఎయిమ్ ఏంటి? మన యొక్క ప్యాషన్ ఏంటి? చిన్నపిల్లలు, యవనస్తులు, మీ ప్యాషన్ ఏంటి? వాట్ యూ వాంట్ టు బికమ్? నేను ఒక మంచి కలెక్టర్ అవుతా, దేవుని మహిమకరంగా. నేను ఒక మంచి ఇంజనీర్ అవుతా, దేవుని మహిమకరంగా. నేను ఒక మంచి డాక్టర్ అవుతా, దేవుని మహిమకరంగా. కెన్ యు సే దట్? మనం చెప్పగలమా? వాట్ ఇస్ యువర్ ప్యాషన్? ఈ రాత్రి జ్ఞానులు మనం ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తారు, ఏది ఏమైనా. అందరూ అనుకుంటారు కదా, 4 జ్ఞానులు బయలుదేరారు, 3 వచ్చారు, ఒక ఆయన తప్పయ్యాడు, ఆయన చివరి సిలువ చూపించారు అంటారు కదా. అంటారంట. అంటే ఎన్ని సంవత్సరాలు పడడానికి? దగ్గరగా 35 సంవత్సరాలు. అంటే హి హాస్ ఎ ప్యాషన్. ఐ వాంట్ టు సీ ద సేవియర్. ఆ రక్షకుడిని నేను చూడాలి, ఆ యేసుక్రీస్తుని చూడాలి. ఆ యేసుక్రీస్తు మన దేవుడు, ఆయన నక్షత్రాలను చూచాము. ఐ వాంట్ టు సీ హిమ్. వారి యొక్క ప్యాషను సార్లెండ్ సంబరం, ఇంకెళ్ళి పడుకుంటాం, పొద్దున మళ్ళీ ఆరాధన. అది మన ప్యాషన్ ఏంటంట. ఇంకా సార్లే పోదు, ఇప్పుడు పోదు. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అవునా కదా? ఈ రాత్రి ప్రశ్నించుకోవాలి, am I hungry for God? ఈ క్యాండిల్ సర్వీస్ లో ఆ కొవ్వొత్తులు ఆయన క్రీస్తు కోసం వెలగగలనా? మీకోసం నేను పెద్ద సందేశం సిద్ధపడి వచ్చాను. బట్ ఐ విల్ స్వీట్ అండ్ షార్ట్ ఇట్. ఎక్కువ మీరు ఉన్నారు కాబట్టి స్త్రీలు మీ గురించి మాట్లాడతారు. 10 మంది కన్యకులు ఉన్నారు, మీ అందరూ బాగా తెలుసు. వాళ్ళు ఎన్నో పెళ్ళిళ్ళు చూశారు నీలాగా కదా. పెళ్ళిళ్ళు చాలా పెళ్ళిళ్ళు చూశారు. వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు చూశారు. 10 మంది ఎందుకు చెప్పారంటే 10 మందిలో మనం 10 మంది ఉంటాం కదా. ఒకళ్ళు 5 ఉంటే ఒక 5 ఉంటారు కదా. వాళ్ళంట వస్తాడులే పెళ్లి కుమారుడు, మనకు తెలియదు కాదుగా, మనం ఎన్నో పెళ్లికే కాదు, నాకు తెలుసు కదబ్బా. అరే నేను కూడా చూసినప్పుడు ఆ రోజు లేట్ అయింది, ఆ వచ్చేసరికి రాత్రి 2 పడింది అని 5 ఎట్లా అన్నారంట. అంటే దే టేక్ ఇట్, వాళ్ళు ఏంటంటే చాలా సులువుగా తీసుకున్నారు. దే టేక్ ఇట్ ఈజీ కదా, చాలా సులువుగా తీసుకున్నారా. మనకు తెలియదు కదా, మనకు తెలియదు కదా మనం దైవజనులు, దేవుడయ్య గారు, మనకు తెలియదు కదా మన సంఘము. దే టేక్ ఇట్ సో ఈజీ. జాగ్రత్తగా ఉండండి, రేపు పొద్దున వేసుకుని రాబోతున్నాడు. ఈజీ తీసుకున్నారంటే మీరు విడబడ్డారు అనుకోండి, ఎవ్వరు ఏం చేయలేరు. ఎవ్వరము 5 మాత్రం దే హావ్ ప్యాషన్. వాళ్ళకి ఫుడ్ లేదు, గిఫ్ట్ లేదు, అన్ని పక్కన పెట్టారు. దే వాంట్ టు సీ హిమ్. ఈ రాత్రికాల సమయంలో
ఎటువంటి ప్యాషన్ మనం కలిగి ఉన్నాం? నా జీవితంలో సంఘం కొరకైనటువంటి ఏమండి ఆశ, సంఘం కొరకైనటువంటి ఏమండి ప్రేమ ఉన్నదా? వాట్ కైండ్ ఆఫ్ ప్యాషన్ ఐ హావ్? మనం ఇలా చెప్పుకుంటా ఉంటాం. మనం టీవీ చూస్తున్నప్పుడు సపోజ్ టీవీలో పలానా ఇట్లా అనుకోండి, మా పిల్లలు ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకోండి. ఏమంటే మా పిల్లలు పెరిగితే ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకోండి. కానీ సంఘంగా దేవుని పిల్లలంగా ఎటువంటి ప్యాషన్ మనం కలిగి ఉంది? సంఘం కొరికిన ప్యాషన్ కలిగి ఉంది. ఇలా చెప్పలేమంటే క్రిస్మస్ వస్తే ఏం చేస్తాం? మనము ఖరీదైన బట్టలు కొనుక్కుంటాం. అవునా కదా? అవును, ఖరీదైన బట్టలు కొనుక్కుంటాం. క్రిస్మస్ వస్తే ఖరీదైన బట్టలు కొనుక్కుంటాం, బంగారం కొనుక్కుంటాం. ఈ లోకంలో ఏంటి విలువైంది? బంగారమే. బంగారం కొనుక్కుంటాం. నాకు చైన్ కావాలండి, నాకేం కావాలి? వెరీ గుడ్, వేసుకోవడం మంచిది, తప్పు కాదు. వేసుకోవడం మంచిదే, కలర్ మంచిదే, చాలా సంతోషం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇందాక అందుకే అడిగామని ముగింపు వచ్చేస్తున్నాను. ఇందాక మందికి అడిగింది, మీకు ప్రభు అంటే సంఘం అంటే ప్యాషన్ ఉందంటే ఎస్ అన్నారు. అవునా కదా? ఏం జరుగుతుంది? బైబిల్లోకి వెళ్దాం. వాళ్ళ జీవితం ఏం జరుగుతుంది? బైబిల్లోకి వెళ్దాం. ఆ జ్ఞానం చూద్దామా? లెట్ us go and see some scriptures. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రం ఆ శిశువున్న చోటికి మీదగా వచ్చి నిలిచే వరకు వారు ముందుగా నడిచారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి నేను చూస్తే ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం వివరిస్తుంటే తెల్లారిపోతుంది. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? నెంబర్ 1, వాళ్ళంతా సంతోషించారు. ఏం చేశారంట? అత్యానందభరితులై. ఆలోచన చేద్దాం. వాళ్ళంతా అత్యానందభరితులై. కాబట్టి రాత్రి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎప్పుడు సంతోషించాలి? ఈ రాత్రి రేపు పొద్దునే కాదు, సంవత్సరం అంతా మనము సంతోషంగా జీవించాలి. వాళ్ళు 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. వాళ్ళు ఎప్పుడు బాధపడలే, దుఃఖపడలే. అరే ఎందుకు ఇంత కష్టం మనకి, ఎందుకు ఇంత ప్రయాసం మనకి, అరే చూడబోతే ఏమందిలో భయ్, ఇక్కడ ఉందామని భయ్, దేవుళ్ళు గీవులు భయ్ అని అనుకోవాలి. వాళ్ళు సంతోషంగా ప్రయాణం కొనసాగించారు. 2 సంవత్సరాలు వాళ్ళ ప్రయాణం ఆఫ్ చేయలేదు. దే ఆర్ సర్చింగ్ ఫర్ ట్రూత్. దే హావ్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం వాళ్ళు ఆకలి కలిగి ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. వాళ్ళు క్రీస్తును చూడాలి. దే వాంట్ టు సీ జీసస్. దే హావ్ సీన్ జీసస్ హియర్ కదా. వాళ్ళు చూసారు కదా, యేసుని చూసారు. చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి. ఏమైపోయారంటే వాళ్ళు సాగిల పూర్తిగా. ఎవరు వాళ్ళు? యాక్చువల్గా ఎవరు వాళ్ళు? జ్ఞానులు. అంటే పెద్ద స్టేటస్. వాళ్ళు ఎంత స్టేటస్ అంటే వాళ్ళు మన సమయంలో మనకి దొరకదు. ఎవరు వాళ్ళు? పెద్ద హైలీ. వాళ్ళు ఎవరు తెలుస్తారంటే ప్రధానమంత్రులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, అటువంటి పెద్ద రేంజ్లో తెలుస్తారు. వాళ్ళకి మన టైం దొరకదు వాళ్ళకి. అటువంటి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు సాగిలపడ్డారు. దే హంబుల్ దెమ్సెల్ఫ్ కదా, పూర్తిగా తగ్గిపోయారు. అయినా వాళ్ళు సంతోషాన్ని విడిచిపెట్టలేదు. నెంబర్ 1, సంతోషాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. అత్యానందభరితులై. నెంబర్ 1. నెంబర్ 2, ఏది అక్కడ? ఆయన్ని పూజిస్తున్నారు. ఎవరని? ఆయన నిజమైన దేవుడు వారు తెలుసుకున్నారు. నిజరక్షణ వారు తెలుసుకున్నారు. లోకరక్షణ వారు తెలుసుకున్నారు. యేసుక్రీస్తే సజీవుడైన దేవుడు తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన పూజిస్తున్నారు. నెంబర్ 3, తమ పెట్టెలు విప్పి బంగారం ఇలా ప్రశ్నించుకున్నాం. ఫేస్బుక్ పుట్టాలనుకున్నాం. మీరందరూ వచ్చారు. ఇప్పుడు మీ బంగారం తీసి పెట్టగలరా? ప్రశ్న. ఇందాక అయింది కదా, ఏసై కోసం సంఘం కోసం ప్యాషన్ ఉందంటే జీవితం మనం. నౌ ద క్వశ్చన్ విల్ కమ్. డూ యు హావ్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్? డూ యు హావ్ ప్యాషన్ ఫర్ చర్చ్? ఇఫ్ సో, వాట్ వి హావ్ టు డూ? ఏం చేస్తారు? రేపు పొద్దున కవర్లు ఇచ్చారు అయ్యారు మంచిగా. ఏం చేస్తాం? 10 రూపాయలు, 100 రూపాయలు, ఇంకొంచెం అయితే 500 రూపాయలు వేస్తాం. ఇదా ప్రభు అడుగుతుంది? ఇదా ప్రభుకు కావాల్సింది? వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? ఆనాటి ప్రపంచంలో విలువైన వాటిని బంగారం తెచ్చి ప్రభు పాదాల దగ్గర పెట్టారు. ఈ రోజున ఏ సంఘం ఉంది? ఈ రోజున ఏ విశ్వాసం ఉన్నారు? ఈ రోజున ఎవరున్నారు?
Let us give valuable things to God. విలువైనవి దేవునికి మనం ఏమిస్తున్నాం? విలువైన మనం వేసుకుంటున్నాము కావండి. విలువ కానీ ప్రభు దగ్గర పెడుతున్నాం. ఇట్ వాస్ అప్ అండ్ డౌన్. బట్ వాళ్ళు ఏం చేశారు అక్కడ? విలువైనవి బంగారం, సాంబ్రాణి, బోళము, విలువైనవి ప్రభుకి ఇస్తున్నారు. దట్ ఇస్ ద రియల్ ప్యాషన్. అది నిజమైన ప్యాషన్. డియర్ చర్చ్, లెట్ us think ourselves. కాబట్టి దేవుడు మనకు అన్ని ఇచ్చాడా? సాక్షి చెప్పమ్మా, సాక్షి చెప్పాయండి. నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడండి, కాబట్టి మా దేవుడు మంచి వ్యాపారం ఇచ్చాడండి. వీఆర్ వెల్ సెటిల్డ్ బై గాడ్స్ గ్రేస్. మరి ప్రథమ ఫలం ఇచ్చావా అందులో? మరి మొదటి భాగం ఇచ్చావా అందులో? దశ భాగం ఇచ్చావా అందులో? కాబట్టి నీకు విలువైన దేవుడు తెచ్చి ఇచ్చావా? నీకు వాల్యుబుల్ ఏది? దిస్ ఇస్ మై వాల్యుబుల్. ఇది నాకు విలువైనది ఈ లోకంలో. నేను దేవుడికి ఇవ్వగలను దీన్ని? ప్రశ్న. వాళ్ళక్కడ మొఖాలు మారిపోవాలి మనలాగా. వాళ్ళ మొఖాలు మారిపోవాలి. వాళ్ళు అత్యానంద భరితులై కదా, అత్యానంద భరితులై. ఇప్పుడు ఇందాకన్నా మీ బంగారు చేసి పెట్టాలండి, మన మొఖాలు జస్ట్ లైట్ ఆగిపోయింది. బట్ వాళ్ళ లైట్ ప్రకాశిస్తుంది. బికాస్ లోకరక్షకుని చేసాము, లోకరక్షకుని వెలుగు మేము చూసాము. We have seen the star of the God who can lighten our lives. మన జీవితంలో వెలిగించేటువంటి దేవుని యొక్క వెలుగు మేము చూసాము. ఇవెంతండి మాకు, ఈ బంగారం ఎంతండి మాకు? ఇది మాకు అక్కర్లేదు, ఇది విలువ కాదు. విలువైన యేసుని మేము కనుగొన్నాము. ఈ రాత్రి మై డియర్ పీపుల్, ఐ ఎంకరేజ్ యు ఆల్ ఆఫ్ యు. ఎవరు సోదరులారా, వాట్ ఇస్ మై ప్యాషన్? నేను క్రీస్తు కోసం ఎటువంటి ప్యాషన్ కలిగి ఉన్నాను. మేరీ జోన్స్ వల్ల చెప్పగలనా? పౌలు వల్ల చెప్పగలనా? యేసయ్య వల్ల చెప్పగలనా? యేసయ్య మనల్ని ప్రేమించి కాబట్టి తన తండ్రి మాట జవలక ఆయన నీకోసం నా కోసం సిలువలో ప్రాణం పెడుతున్నాడు, రక్తం కారుస్తున్నాడు. ఈ లవ్స్ దట్ మచ్. ఈ రాత్రి ఈ యొక్క క్యాండిల్ లైట్ సర్వీస్ మన జీవితాలు క్రీస్తు కోసం వెలిగించగలమా? మనం క్రీస్తు కోసం ప్యాషన్గా మారగలమా? మన విలువైన ప్రభు కోసం ఇవ్వగలమా? మనం సువార్త సేవలో ముందుకు వెళ్ళగలమా? లెట్ us think, let us question ourselves, let us close our eyes. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా మీకోసం అయ్యా మేము జీవితాన్ని ప్యాషన్ కలుగు సాధించాం. ఓ హల్లెలూయా. అయ్యా వాళ్ళైతే సందడి చేస్తున్నారు, వాళ్ళు అత్యనంత భరితులే. బంగారం నుంచి, ఓడల నుంచి వాళ్ళు ఎక్కడ తొలగిపోలా, వాళ్ళు ఎక్కడ బాధపడాలి. అయ్యో మా బంగారం ఎందుకు ఇవ్వాలి అని అనుకోలా. బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి. దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి. జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి. బెత్లెహేములో సందడి, పశుపాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆ దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, సందడి, సమాధాన వార్తతో సందడి. గొల్లల మరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. గొల్లల మరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి. బెత్లెహేములో సందడి, పశుల పాటలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. ఆకాశములో సందడి,
ఆకాశములో సందడి, దుఃఖరలో సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మిలమిల మెరిసే సందడి, నానుల రాకతో సందడి, లోకమంతా సందడి, నానుల రాకతో సందడి, సందడి, బెత్లెహేములో సందడి, పశుల మాటలో సందడి, యేసు పుట్టారని, మహారాజు పుట్టారని, బెత్లెహేములో సందడి. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క ప్యాషన్ ఏమిటి? మీ దైవజనులు మీకోసం తన జీవితాన్ని పెట్టి ప్రయాసతో మనందరినీ కన్నాడు, మిమ్మల్ని పెంచాడు, పోషించాడు. ఇప్పటికీ కాదు, మీ కొరకే ఆయన ప్యాషన్ కలిగి ఉన్నాడు. నా సంఘం, నా బిడ్డలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇంకా బలపరచబడాలి. He has a passion for you. Paul has a passion. God's church. యేసయ్య మన కోసమైన ప్యాషన్ కలిగి ఉన్నాడు. మేరీ జోన్స్ 10 మంది కన్యకులు 5 కన్యకులు. ఈ రాత్రి ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ నువ్వు ఏమి ఆలోచన, నువ్వేం తీర్మానం తీసుకోబోతున్నా? డు యు హావ్ ప్యాషన్ ఫర్ జీసస్? జ్ఞానులు క్రీస్తు కోసం ప్యాషన్ కలిగి వాళ్ళకున్న విలువైనవి క్రీస్తుకి ఇస్తూ ఉన్నారు. విలువైన హృదయాన్ని యేసయ్య రాత్రికాలం ఇవ్వగలవా నువ్వు? విలువైన బ్రతుకులు, విలువైన జీవితాన్ని ప్రభువుకు సమర్పించగలవా? మారు మనసు రక్షణ పొంది నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి సమస్తం ప్రభువుకి అప్పగించి ఆయన చిత్త ప్రకారం నడవగలవా? ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ దేవ, ఈ రాత్రికాల సమయంలో ఎందరు బిడ్డలైతే వారి హృదయాలు తెలుస్తున్నారు మీకోసం. అయ్యా, నేను మీకోసం ప్యాషన్ కలిగి ఉంటాను, సంఘం కోసం, పరిచర్య కోసం ప్యాషన్ కలిగి ఉంటాను తీర్మానం తీసుకున్న బిడ్డలందరూ, చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దవాళ్ళు, సహోదరులందరినీ మీ పాదం దగ్గర తెస్తూ ఉన్నా తండ్రి. యేసుక్రీస్తు ప్రార్థన దేవుడు అయ్యగా అయ్యా మీరు గొప్పగా బలపరిచారు, మీరు తోడుగా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద పరిచయం చేయడానికి మీ కృపనిచ్చినారు. మీ సిలువ అయ్యా, మీ సిలువ రక్తం మీకు స్తోత్ర. ఈ రాత్రి ప్రభా ఈ క్యాండిల్ సర్వీస్ మీరు దీపించి అయ్యా మీరు మాట్లాడేందుకు వదన ప్రతి ఒక్కరిని బలపరచండి, మీరు మహిమ పొందమని కృప అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సభను పడదామండి.